जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे ध्यागे तव शुभ आशीष माघे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय 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 हे। ఈ రోజు మరి అనేక సంవత్సరములు పురస్కరించుకొని మరి గత రోజులని సంవత్సరములను లెక్కిస్తే మొట్టమొదటిగా మన యొక్క భారతదేశం అనే ఆ నేముని ఉనికిలోనికి తీసుకొచ్చిన రోజు ఏంటంటే 1947వ సంవత్సరమున మరి ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రము వచ్చిన రోజు. అక్కడ నుండి ఈ రోజుకు వరకు మనము లెక్క పెట్టుకుంటే 78 వసంతాలు పురస్కరించుకొని 79వ వసంతంలోనికి ఈరోజు మనము అడుగుపెట్టాం. అంటే దేశానికి స్వతంత్రము వచ్చిన రోజు ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున మనకి విడుదల ప్రకటింపబడి ఉంది. దేని నిమిత్తము విడుదల ప్రకటింపబడిందంటే, ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, గత 78 సంవత్సరాలు మనము స్వతంత్రులుగాను స్వేచ్ఛ జీవులుగాను గత తెల్లవాణి యొక్క చేతుల్లో నుండి మన పూర్వీకులు మరి ఎంతోమంది స్వతంత్ర యోధులు వారి వారి యొక్క ప్రాణములను అర్పించారు. దేశం కోసం ఎందరో మహానుభావులు పోరాడారు. వారి యొక్క పోరాటాలు ఫలితమే ఈరోజు ఆగస్టు 15వ తారీఖున దేశానికి స్వతంత్రం వచ్చిన రోజని మరి స్వతంత్ర శుభాకాంక్షలని పిలుచుకుంటూ మరి ఆనాటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనము స్వతంత్రులుగా మనము ఈరోజు ఎవరికి వారు స్వతంత్రులమే మేము అని ఒక పాటని పాడుకుంటూ జనగణ మనగణ అభినాయక జయ హే జయ హే జయ హే అని ఆత్మనాదాలతోనూ వినాదాలతోనూ అనేక ఎంత మధురమైన మన దేశము కోసము ఆ మాట చెబితే నరనరములలో రక్తము ఒలుకుతూ ఉంటుంది. ఎందుకు అంటే భారతదేశము నా మాతృభూమి, భారతదేశ ప్రజలందరూ కూడా నా సహోదరులే అనే భావన ఆ మాట ఉంది. చూశారు, ఆ మాట తలపోసుకోగానే నరనరాల్లో ఉన్న రక్తము ఉడుకుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన దేశానికి స్వతంత్రము రావటానికి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది త్యాగశీలులు వారు నిరసనల ద్వారాను మరి శాంతితముగాను ఎంతోమంది పోరాడారు. ఎంతోమంది వారి యొక్క జీవితాలనే దేశము కోసము ప్రాణములనే అర్పించారు. వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మేము
స్వతంత్రులమని చెప్పుకోవటానికి మనకు ముందున్న భక్తులు వారు చేసిన ఆ త్యాగముల ఫలమే ఈనాడు మనము ఈరోజు మరి 78 వసంతాలు పురస్కరించుకొని 79వ వసంతములోనికి మనము ఈ రోజున అడుగుపెట్టాం. అడ్వాన్సుగా ముందుగా స్వతంత్ర శుభాకాంక్షలతోనూ అలాగనే మనము వాక్కు స్వాతంత్రము మత స్వేచ్ఛ హక్కులు కాక మరి ఈ రోజున దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఎంత అద్భుతము. ఒకప్పుడు తెల్లవాని చేతుల్లో నలిగి కరిగి బానిసలుగా ఉన్న మన యొక్క బానిస సంఖ్యల నుండి విడుదల పొందటం అంటే ఆషామాషా కాదు. ఎందరో మహానుభావులు ఎంతోమంది త్యాగశీలు వారి యొక్క త్యాగాల ఫలమే ఈరోజు దేశానికి స్వతంత్రము రోజు స్వతంత్ర శుభాకాంక్షలని తెలుపు చేయబడుతున్నాం, తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక్క మాట నేను మీకు చెప్పాలి. ఆనాడు తెల్లోల చేతుల్లో నలిగి కరిగి బానిసల కట్టుల నుండి విడుదల పొందటానికి అహోరాత్రులు మన పూర్వీకులు ప్రయాసపడ్డారు, ప్రయత్నించారు. మన పూర్వీకులు ఎన్నో రీతులుగా